హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. జస్ట్ మా దీక్షిత్ శెట్టి గారులే అనమాట. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ ఆఫ్ జర్నీ చూసుకుంటే, ఈ జర్నీ అంతా కూడా పెయిన్ఫుల్గా సాగిందా, లేదంటే జాయ్ఫుల్గానే వెళ్ళిపోయిందా? అన్నీ ఉన్నాయి సార్. మ్మ్. దెర్ ఆర్ అప్స్, దెర్ ఆర్ డౌన్స్. మ్మ్. అంటే ఆ గ్రాఫ్ అలా ఉండాలి కదా. మ్మ్. ఒక్కొక్కసారి అప్ ఉంటుంది, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది. అలా ఉంటేనే మనం ఇంకా బతికామని, ఎస్, హార్ట్ బీట్. వీఆర్ లీవింగ్ అని కదా. సో అలా ఉన్నాయి సార్. దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఎస్ ఎస్. అయితే అంటే ఈ కైండ్ ఆఫ్ స్టేజ్లో ఇలాంటి సినిమా చూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవచ్చు అని అనుకోవడానికి అంటే మీకు ఎవరన్నా ఉన్నారా, లేదంటే కనుక యు ఆర్ ఓన్లీ ద గైడింగ్ ఫోర్స్ ఫర్ యూ? జనరల్లీ అండి, నాకు సినిమా అల్టిమేట్ డిసిషన్ నాదే అయి ఉంటుంది. బట్ నా గురువులు ఉన్నారు, యాక్టింగ్ టీచర్ ఉన్నారు, ఉషా బండారి అని. ఆ, అమ్మతో డిస్కస్ చేస్తాను నేను, ఉషామ్మతో. సో డిస్కస్ చేసుకొని ఒక ఇన్పుట్స్ అంటే ద రైటర్స్ ఐసీ, అంటే ఇప్పుడు నాకు కొంత రైటర్స్ చాలా దగ్గర ఉన్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేసుకొని తర్వాత అల్టిమేట్లీ ఫైనల్ డిసిషన్ విల్ బి మై. అంటే ఒక టీమ్ లాంటిది ఏమైనా ఉందా మీకు? టీమ్ అని లేదండి, అన్నీ తెలిసిన వాళ్ళు, వైబ్ మ్యాచ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ నేను ఉషామాతో డిస్కస్ చేస్తాను, స్టోరీ గురించి అయినా ఇలాంటివి. బికాస్ షీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30-35 years in the industry. ఓకే. She's been part of theatre, serials, cinemas, everything. And her school I studied acting, like I did my training there. So అమ్మతో డిస్కస్ చేస్తాం. అంటే మీరు చేసే ప్రతి సినిమా అంటే మనం ప్రతిదీ హిట్ అవుద్ది, సక్సెస్ అవుద్ది అనే మోటోతోనే మొదలు పెడతాము. ఒక్కొక్కసారి అది ఫెయిల్ కూడా అవ్వచ్చు. బట్ ప్రతిదీ కూడా ఒక యాజ్ అన్ యాక్టర్ కింద మనల్ని ఒక మెట్టెక్కిచ్చేదా అలాగా చూజ్ చేసుకుంటారా, లేదంటే కనుక ఇది సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్ అనే స్క్రిప్ట్ అలా చూజ్ చేసుకుంటారా స్క్రిప్ట్స్ మీరు? అంటే అగైన్ సక్సెస్ ఈజ్ సబ్జెక్టివ్. మీకు సక్సెస్ ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఏది సక్సెస్ అనేది, బికాస్ సక్సెస్ డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కదా. నాకు ఒక సినిమా నుంచి ఇంకొక 2 సినిమాలు వస్తే అది సక్సెస్ నాకు. ఇఫ్ one door is opening, other 2-3 doors, then it's success for me. Yes. So I consider like that. And also ఈ సినిమా హిట్ కొడుతుందా, దీంట్లో నేను ఏదో ఇది చేయాలి, అది పక్కన పెట్టి ఫస్ట్ ఈ స్క్రిప్ట్ నాకు నచ్చుతుందా, నా లోపల ఒక ఆడియన్స్ ఉన్నాడు, నేను ఇలాంటి సినిమాని చూడడానికి ఫస్ట్ విల్ ఐ బీ వాచింగ్ దిస్ ఫిల్మ్ అని ఆలోచిస్తాను. అండ్ ఇఫ్ ఎస్, దెన్ ఐల్ గో అహెడ్ విత్ దట్ ఫిల్మ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ కొంచెం రిస్క్ తీసుకోవడానికి నచ్చుతుంది నాకు. ఎస్. అయితే ఒక పర్సెప్షన్ ఉంది సార్, అంటే టెలివిజన్ నుంచి సినిమాకి వస్తున్నామంటే ఇప్పుడు ఓకే, బట్ ఒకప్పుడు ఏంటంటే అంటే మీ టైంలో కూడా, మీరు స్టార్ట్ అయిన టైంలో కూడా టెలివిజన్ వాళ్ళ లేకపోతే సీరియల్ వాళ్ళ ఇలా కూడా మాట్లాడేవాళ్ళు. సక్సెస్ అయిన మనం షారుఖ్ ఖాన్ని చూస్తాము, అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇద్దరు ఉంటారు. బట్ మీరు ఈ టర్న్ అంటే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది, ఒక సూపర్ డూపర్ హిట్ సీరియల్ చేస్తున్నాము, రియాలిటీ షోస్ వస్తున్నాయి, ఇలాంటి టైంలో సినిమాకి టర్న్ తీసుకుందాం అని అనుకున్నప్పుడు వాట్స్ యువర్ అంటే మైండ్ సెట్, ఎవరితో డిస్కస్ చేశారు, ఏంటి మీ మోటో ఏంటి ఆ టైంలో? అంటే సీరియల్ ఏమవుతుంది, ఇట్ గివ్స్ యూ స్టేబుల్ ఇన్కమ్. సినిమాలో ఆ ఇన్కమ్ ఉండదు. అంటే మనం ఏ టైం లైన్ ఉండదు సినిమాకి. మనం 1 yearలో ఫినిష్ చేయొచ్చు, 2 yearsలో ఫినిష్ చేయొచ్చు, లేకపోతే 4 years తీసుకోవచ్చు. బట్ సీరియల్ అలా కాదు, మనకు ఒక టైం లైన్ ఉంటుంది, టైం లైన్లో పని చేస్తాం. అండ్ ఆల్సో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, కంఫర్టబుల్ జోన్కి వెళ్ళిపోతాం. ఇలాగే జరుగుతుంటాయి. బట్ లైక్ యాజ్ అన్ యాక్టర్ నాకేమనిపించింది అంటే, సీరియల్లో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నాకు యాక్టింగ్ టెక్నికాలిటీస్ అయినా, there are so much technicalities included with acting, no? I learned that in serials. అంటే అందుకే నేను ఇప్పుడు ఫాస్ట్గా పని చేయగలను. అండ్ కొంచెం ఎక్కువ పని ఉంటే కూడా ఐ కెన్ హ్యాండిల్ దట్ స్ట్రెస్, దట్ ప్రెషర్, ఎవ్రీథింగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ బికాస్ ఆఫ్ ద సీరియల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సీరియల్. బట్ ఎందుకంటే 12 hours ఆఫ్ ఉంటుంది అనుకుంటే కదా, అంటే మనకి ఏమవుతుంది, సినిమాలో చెప్తారు అంటే కొంచెం ఈరోజు ఎక్కువ పని ఉందండి అని అంటారు. అవునా అండి, ఏమేమి ఉంటుందంటే చెప్తారు, ఇలా ఇలా ఉంటుందంటే ఇదేం ఎక్కువ పనిలాగా కనపడట్లేదు మనకి. అంటే మనం వాట్ వీ వెంట్ త్రూ ఇస్ వెరీ లైక్ ఇట్ ఈస్ అ టఫ్ వే. అండ్ సీరియల్ చేస్తున్నప్పుడు మనం 10 scenes చేసేవాడిని. ఇప్పుడు సినిమాలు ఏంటి, ఒక సీన్ చేస్తాం, 2 scenes చేస్తాం. ఎక్కువ అంటే 2 scenes కూడా కష్టం, ఒక్క సీన్ చేస్తాం మనం. ఒక్క డేకి ఒక సీన్ ఫినిష్ చేస్తే అంటే ఇక్కడ ఏమో పనియే చేయట్లేదేమో అని అలా ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కసారికి. బట్ థ్యాంక్స్ టు సీరియల్, ఇట్ పాలిషెస్ అస్ యాజ్ అన్ యాక్టర్. ఐ బిలీవ్ దట్. ఐ థింక్ యూ నీడ్ అ సీరియల్ ఎక్స్పీరియన్స్ అని అంటాను. కానీ ఏమవుతుంది, ఒక 1000 episodes లాగా ఇలాంటి చేసినప్పుడు ఏమవుతుంది, వాట్ యు సే, ఒక ఆ సాచురేషన్ లెవెల్ మనం రీచ్ అయిపోతాం. తర్వాత యాజ్ అన్ యాక్టర్ యు విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్. ఒకే క్యారెక్టరు, అదే చెప్తుంటాం, అదే డైలాగ్స్లు, అంటే ఆ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఉండదు.
ఏదో ఒక హై ఉండదు. సో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్. అప్పుడు అనుకున్నా ఐ థింక్ నౌ ఇట్ ఈస్ రైట్ టైమ్ టు మూవ్ టు ఫిల్మ్స్ అని. అప్పుడు ఏమవుతుంది, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటుంది, సినిమాకి మారిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆల్సో. సీరియల్ ఏమవుతుంది, ఒక్క దీని ఛాలెంజింగ్ ఉంటుంది, తర్వాత ఈజీ అయిపోతుంది, బట్ సినిమా ఏమవుతుంది, వీ హ్యావ్ టు కీప్ బ్రేకింగ్, వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. సినిమా క్యారెక్టర్ కోసం ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దానికోసం ఏదో నేర్చుకోవడం అండ్ పాజ్ తీసుకోవడం చాలా ఉంటాయి సినిమాలో. ఐ థింక్ దట్ విల్ గివ్ మీ హై. సో ఐ థాట్ లెట్స్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అని అలా అనుకున్నా. ఇప్పుడు మీరు అన్నారు స్టేబుల్ ఇన్కమ్ అని. స్టేబుల్ ఇన్కమ్ నుంచి అన్సర్టనిటీ, ఇది ఒక రకంగా చెప్పాలంటే. మరి వచ్చినప్పుడు కొత్తలో ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేశారా? లేకపోతే డెఫినెట్గా హర్డిల్స్ ఎవరికి ఉంటుందండి, అందరికీ ఉంటుంది హర్డిల్స్ ఉంటేనే ఐ థింక్ వీ కెన్ డూ బెటర్. సో నేను సీరియల్ వదిలేస్తున్నప్పుడు కూడా నేను 1 year సేవింగ్స్ చేసుకొని వదిలాను. అంటే నాకు తెలుసు సినిమాలో డబ్బులు లేవు, 1 year నాకు నా రెంట్, నా ఈఎంఐస్ ఇదని, బికాస్ ఐఎమ్ ద ఓన్లీ వర్కింగ్ పర్సన్ అన్నమాట ఇంట్లో. సో నా పిచ్చితనం వేరే, ప్రాక్టికాలిటీ వేరే. సో రెండు చూసుకొని ఐ డిడ్ దట్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఫిల్మ్స్. బట్ కోవిడ్ వచ్చింది, అన్నీ ఇట్ వాజ్ షట్ డౌన్, ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్. ఐ సా హర్డిల్స్, ఐ ఫేస్డ్ మెనీ, బట్ సమ్హౌ గాడ్ గ్రేస్, like hard work, whatever going on. How did Dasra happen? దసరా హ్యాపెండ్, మీట్ క్యూట్ అని ఒక సినిమా చేశాను నేను. దసరా ముందు 3 సినిమాలు చేశాను. అవును. సో దాంట్లో మీట్ క్యూట్ అని చేశాను, నాని సార్ ప్రొడక్షన్లో, దీప్తి మేడం డైరెక్ట్ చేశారు. అక్కడ వినయ్ సార్ అని కో డైరెక్టర్ ఉన్నారు. సో హీ రెఫర్డ్ మీ టు దసరా అన్నమాట. అంటే ఈ క్యారెక్టర్ చేయగలడు, ఆ పొటెన్షియల్ ఉంది అని హీ రెఫర్డ్. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ గేవ్ అన్ ఆడిషన్ అండ్ దే ఆర్ ప్రిటీ హ్యాపీ అబౌట్ ఇట్. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దసరా. అంటే బేసిక్గా శ్రీకాంత్ ఓదెలను ఒప్పించడం చాలా కష్టం అంటారు కదా? అవునవును. అంటే డ్రెస్సులు వేసేసి ఆ మేకప్లని వేసుకొని ఓకే సెట్ అవుతాడా లేదా, అండ్ డైలెక్ట్ కూడా వేరే, ఈ తెలుగు కాదు మనకేంటంటే హైదరాబాద్ తెలుగు. అంటే మనం సినిమాలో ఏది చూసామో అదే తెలుగు, న్యూట్రల్ తెలుగు. సో బట్ అదికి ఒక డైలెక్ట్ ఉంది, తెలంగాణ డైలెక్ట్ ఉంది. సో విల్ ఐ బీ ఏబుల్ టు డెలివర్ అనేది హీ సా, బట్ somehow I can pull it off because of theatres. So thanks to theatres, thanks to my teachers. So yeah. Yes, అంటే జనరల్గా ఏంటంటే సపోర్టింగ్ రోల్స్ వేరు, బట్ మీది ఈజ్ ఈక్వల్ టు ద ఆల్మోస్ట్ హీరో. అంటే ఇద్దరు హీరోలు, మీకు నాని గారు ఎలాగో మీకు అంది ఈక్వల్ కనిపించిందంటే ఐఎమ్ గ్లాడ్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కదా అది. ఎందుకంటే మీరు చనిపోవడం అనేది ఆ సినిమాకి టర్నింగ్ పాయింట్ కింద ఇదైంది కదా. సో ఆబ్వియస్గా ఏంటంటే ఖచ్చితంగా అది. సో అంత లెంగ్దీ ఉన్న క్యారెక్టరు ఇది వచ్చింది అన్నప్పుడు, అంటే మీ పరంగా మీరు ఇచ్చిన ఇది ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్? ఎక్స్ట్రా ఎఫర్ట్స్ డెఫినెట్గా ఉండేది. అంటే డాన్స్ వచ్చినప్పుడు, అంటే డాన్స్ అడిగారు, డాన్స్ వస్తుంది నీకు అని, ఏ సార్ డాన్స్ చేస్తాను నేను రిహర్సల్ వెళ్ళాను, ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆల్సో నాకు చాలా రెస్ట్రిక్షన్స్, అంటే నాకు ఇది కావాలి కానీ ఇదే కావాలని లేదు. శ్రీకాంత్ సార్ వాజ్ లైక్ దట్. అండ్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రమ్ ద క్యారెక్టర్స్ ఐ హ్యావ్ సీన్. నా చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ సర్టన్ పీపుల్ వర్కింగ్ ఇన్ క్వారీస్ అండ్ ఆల్ ఐ హ్యావ్ సీన్. సో ఆ క్యారెక్టరైజేషన్ తీసుకొచ్చాను, చూపించాను. హీ వాజ్ ఓకే విత్ దాట్. అండ్ కొన్ని లేదు దీక్షిత్ ఇది ఇలా వద్దు, నాకు ఇలానే కావాలన్నారు. సో ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్. సో అల్టిమేట్లీ డైరెక్టర్కి ఏం కావాలో డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం నా పని. సో అల్టిమేట్లీ ఐ డిడ్ దట్, వాట్ ఎవర్ హీ వాంటెడ్ ఇట్, హౌ ఎవర్ హీ వాంటెడ్ ఇట్ ఆన్ స్క్రీన్. అయితే ఇప్పుడు మరి శ్రీకాంత్ వదిల నాని గారి డైరెక్షన్లో మళ్ళీ సేమ్ ప్యారడైజ్ జరుగుతుంది కదా, మరి దాంట్లో ఏమన్నా మాకు దర్శనం ఇవ్వబోతున్నారా? లేదు దీక్షిత్, అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఇదైపోవాలంటే, వైరల్ అయిపోవాలంటే చెప్పను, నేను తర్వాత చెప్తానని చెప్పొచ్చు కానీ బట్ లేదు, వైరల్ అయిపోవాలని కాదు. ఎందుకంటే మేము అక్కడ చూసిన దానికి ఒక రగ్గడ్ బ్యాక్ డ్రాప్ తీసుకుని అంతా ఒక న్యూ మేకర్ ఇచ్చి చేశారు కదా. సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఒక డైరెక్టర్ ఎలా కంఫర్ట్ ఉంటుందో, ఒక డైరెక్టర్ కూడా ఒక ఆర్టిస్ట్తో కంఫర్ట్ ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పారు నేను చేశాను ఫర్ ద దసరా అంటే మీరు చెప్పారు. సో అలాంటి ఆర్టిస్ట్ని ఎవరో జనరల్గా వదులుకోరు. కొంతమంది ఇప్పుడు డైరెక్టర్స్, యాక్టర్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. దాని గురించి అడిగాను, అంతేగాని వైరల్ అయిపోవాలి లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ప్యారడైజ్, అంటే క్యారెక్టర్ లేదన్నమాట. సో నెక్స్ట్ సినిమాస్ మేబీ, బట్ నాట్ హియర్. బట్ ఐ బీన్ విజిటింగ్ సెట్, మొన్న కూడా సెట్కి వెళ్ళి వచ్చాను. బాండింగ్ ఉంది, రిలేషన్షిప్ ఉంది. ఓకే, నేను ఇది చేయట్లేదు అక్కడ. ఎలా అనిపించింది? వైబ్రెంట్గా ఉందా సెట్? చెప్పకూడదు ఏమి. ఇట్స్ హ్యూజ్, అంటే ఇట్స్ హ్యూజ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అంటే ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది లేండి ఆ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అనేవి. బట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు
చాలా కాలం సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. బట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆల్మోస్ట్ కన్సిక్యూటివ్గా వస్తాను, ఎక్కడ బ్రేక్ అయితే రాలో నాకు తెలిసి. సినిమానా? లేదు, అంటే కోవిడ్ టైంలో మాత్రం ఒక 1 year దియా అయిన తర్వాత ఒక 1 year బ్రేక్ వచ్చింది, 10 months. అది అయిన తర్వాత గాడ్ గ్రేస్ బీన్ వర్కింగ్. దసరా అయిన తర్వాత కూడా నేను సినిమా రిలీజ్ కొంచెం లేట్గా అవుతుంది, 2.5 years అయిన తర్వాత నా నెక్స్ట్ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ప్రాజెక్ట్స్ అయితే చేస్తూనే ఉన్నాను. గర్ల్ ఫ్రెండ్ చేశాను, కేజేక్యూ చేశాను, సెంట్రల్ ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. సో ఐమ్ జస్ట్ బీయింగ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ అన్నమాట. ఐ బీన్ ఇన్ సీరియల్స్, రియాలిటీ షోస్, సినిమా అండ్ వెబ్ సిరీస్, లైక్ ఆల్ షార్ట్ ఫిల్మ్స్, ఆల్ ది ఫార్మాట్స్ బేసికలీ. కోవిడ్లో మీరేంటి మొత్తం వరల్డే ఆగిపోయింది, మీరు బ్రేక్ తీసుకోవడం ఏముంది? ఇంకా యాక్చువల్గా వరల్డ్ అంతా 2 years ఆగింది, మీరు 4-5 months అందరూ బ్రేక్ అయింది, మనకు కొంచెం ఎక్కువ అయింది. అండ్ మనకున్న సేవింగ్సే 12 months కదా. సో అలా. ఓకే. ఈ వ్యవసాయం అనే ఫార్మింగ్ అనేది ఎందుకు వచ్చింది మధ్యలో? జస్ట్ ఓన్లీ అంటే ఊరికి వెళ్ళిన ఆ టైంకి చేయడానికి ఏం పని లేదు. అప్పుడు సరే ఇంతమంది ఉన్నారు, అదే కజిన్స్ అందరూ ఉన్నాం. సో బయట వాళ్ళు ఎందుకు, మీరే చేయండి అన్నారు. సరే అని వెళ్ళిపోయారు, మనం అందరూ వెళ్ళిపోయాం. జస్ట్ ఇట్ వాస్ ఫన్. ఎస్. అంటే మీరు హీరో క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే జనరల్గా మీకు ఇన్ జనరల్ టు ప్లే ద అంటే హీరో క్యారెక్టర్స్ అంటే ఇష్టమా, లేదంటే కనుక విలన్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఇష్టమా? డిఫరెన్షియేట్ చేయను నేను. హీరో క్యారెక్టర్ నాకు మంచి క్యారెక్టర్ చేయడానికి మంచి ఇష్టం అవుతుంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నెగటివ్ కొంచెం అవాయిడ్ చేస్తాను. ఐ ఆమ్ మోర్ ఇన్ టు పాజిటివ్ రోల్స్, కొంచెం ఇన్స్పైర్ అయినా అలాంటి రోల్స్ కొంచెం ఎక్కువ నాకు ఏమంటారు నచ్చుతుంది. బట్ నెగటివ్స్ ఐ జనరలీ అవాయిడ్. ఎందుకంటే మీరు నెగిటివ్ రోల్ చేయాలంటే చాలా కష్టపడాలి. యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ 100 కాదు 1000% పెట్టాలి. ఎందుకంటే మీరు ఇన్నోసెంట్గా కనబడతారు, చార్మింగ్గా ఉంటారు. కనబడతాను అంతే. ఏంటి? కనబడతాను అంతే. బట్ లోపల అయితే ఐ బిలీవ్ విలన్ నెగటివ్ షేడ్స్ నాకు కొంచెం ఈజీ అనమాట అనుకుంటా. మేబీ బికాస్ ఆఫ్ మై వాయిస్ ఆల్ దట్ ఐ థింక్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనుకుంటా. బట్ స్టిల్ అగైన్ లేయర్స్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అండి. అంటే ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాతనే మనం డిసైడ్ చేయగలం ఈ క్యారెక్టర్కి ఎంత వర్క్ చేయాలి, ఏది చేయాలి అని. బికాస్ దేర్ ఆర్ క్యారెక్టర్ లైక్ విక్రమ్, గర్ల్ ఫ్రెండ్లో విక్రమ్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లేయర్స్ క్యారెక్టర్కి. యూ కాంట్ టెల్ హిమ్ హీస్ ద పాజిటివ్, యూ కాంట్ టెల్ హిమ్ హీస్ ద నెగటివ్. వాట్ డూ యూ టెల్ హిమ్? అండ్ ఆల్సో మనం బయట వరల్డ్లో కూడా అలాగే ఉంటుంది కదా, ఇది వైట్ ఇది బ్లాక్ అని ఉండదు, గ్రే ఉంటుంది జనరల్గా సిచ్యువేషన్స్ బట్టి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి హీరో అవ్వచ్చు, బట్ సమ్వన్ బుక్స్లో డెఫినెట్లీ బి ఏ విలన్. కరెక్ట్. యూ కాంట్ బి హీరో టు ఎవ్రీవన్, యూ కాంట్ బి గుడ్ టు ఎవ్రీవన్. అయితే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, గర్ల్ ఫ్రెండ్లో అంటే ఈ క్యారెక్టర్ మీకు ఆఫర్ చేసినప్పుడు వాట్ యూ మేడ్ టు, అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలనిపించింది ఈ క్యారెక్టర్? నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది. నేను ఒక స్ట్రెచ్లో నేను బౌండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు కొంత గంటలు పట్టింది నాకు బయట రావడానికి. అండ్ ఈ స్క్రిప్ట్ నాకు చదివిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది ఒక మంచి కథ అండ్ వెరీ నీడెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ అ టైమ్. ఐ థింక్ దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ స్టోరీ అండ్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అనుకున్నా. గాడ్ గ్రేస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ నౌ ఐమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఇది ఎలాంటి కథ అంటే మీకు జనరల్గా ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీరు అలాగే నవ్వుకొని ఈజీగా తీసుకుని బయటకు రావడం సినిమా అయితే అస్సలు కాదు. ఈ సినిమా మీతో ఉండిపోతుంది. మీ ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా దిస్ ఇస్. అండ్ మీకు ఒక్కొక్కసారి ఇప్పుడు దసరా చూసినప్పుడు, దియా చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో దానికన్నా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఇంపాక్ట్, క్యారెక్టర్ ఇంపాక్ట్. అండ్ యూ విల్ హ్యావ్ దిస్ లవ్ హేట్ రిలేషన్షిప్ విత్ విక్రమ్. విక్రమ్ని చూస్తే మీకు నచ్చుతాడు, అంటే ఇలా ఉండాలి నేను అనిపిస్తుంది. తర్వాత ఎందుకు ఇలా ఉన్నాడు వీడు అని అనిపిస్తుంది. అండ్ వీడేంటి నాలాగే ఉన్నాడు కూడా అని అనిపిస్తుంది. సో ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్. సో దట్ ఈస్ విక్రమ్. అండ్ భూమా కూడా అలాగే డిజైన్ చేసాం. అంటే దిస్ ఇస్ అ డ్రామా అబౌట్ 2 people. సో అది స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఆడియన్స్ని గ్రాబ్ చేయాలంటే అది అంత స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే యూ కాంట్ like hold the audience for 2.5 hours. It is very intense love story. It will definitely put you in thoughts. Yes, and but ఇద్దరే కాదు కదా, ఇక్కడ ఇంకో క్యారెక్టర్ కూడా వచ్చింది కదా సర్ప్రైజింగ్లీ, అను ఎమాన్యుయల్. సో ఆమెతో కూడా ఇక్కడ ఒక పక్కనేమో ఒక షాట్లోనేమో రష్మికతో క్లోజ్గా ఉంటున్నారు, ఒక పక్కన చూస్తే ఆమెతో క్లోజ్గా ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ట్రైలర్ వరకు చూసుకుంటే ఇది ఏదో ఖచ్చితంగా ఈ అమ్మాయిని మోసం చేసే విలనే అనిపిస్తుంది. గుడ్ పర్స్పెక్టివ్స్. ఎస్, డెఫినెట్గా ఉండాలి ఆడియన్స్కి ఆ క్యూరియాసిటీ ఉంటేనే మన ట్రైలర్ ఇట్ హ్యాస్ సంథింగ్. ట్రైలర్ వర్క్ అయింది. ఆ క్యూరియాసిటీ, ఆ
కన్ఫ్యూజన్ క్రియేట్ చేసామంటే ట్రైలర్ వర్క్ అయింది, మంచి వర్క్ అయింది. సో ట్రైలర్ ఇస్ డూయింగ్ ఇట్స్ జాబ్. అయితే ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్కి ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది? చాలా చాలా రిలేట్ అవుతుంది. అంటే మీరు చూస్తుంటే స్టోరీని ఒకప్పుడు నాకు ఇలా అయింది, లేకపోతే ఇలా అయిపోతున్నాయి, ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు, లేకపోతే మనం చెప్పాను కదా ఏదో బై క్లోజ్ ఫ్రెండ్స్ వుడ్ హావ్ లిసన్ టు దిస్ స్టోరీ, ఇలా ఉంటుంది స్టోరీ, మీకు చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ. సో యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ ఇన్ సమ్ ప్లేసెస్, యూ కెన్ సీ యువర్ సెల్ఫ్, అంత దగ్గరగా ఉంటుంది స్టోరీ. అంటే ఓన్లీ లవ్ అండ్ రిలేషన్షిప్ రెండింటిని డిస్కస్ చాలా ఉన్నాయి, చాలా మెచ్యూర్ టాపిక్స్ మాట్లాడుతున్నాం మనం దీంట్లో. మీరు రావు రమేష్ గారిని చూశారు, అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, అండ్ ఒక్కొక్కసారి మనం సొసైటీ నార్మ్స్ ఇలాగే ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఒక డాటర్ అంటే ఇలా ఉండాలి, ఒక బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఈ నార్మ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రేక్ చేస్తుంది సినిమా. అండ్ ఆల్సో ఒక హీరో అంటే ఇలా ఉండాలి, అంటే మనం సినిమాలు చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం కదా, సో హీరో అంటే ఇలా ఉండాలి అంటే ఆ హీరోలు కూడా రకరకాలుగా ఉంటాయి. దెర్ ఈస్ ఆల్సో గ్రే షేడ్ టు హిమ్, దెర్ ఈస్ ఆల్సో అ నెగటివ్ షేడ్ టు హిమ్, దెర్ ఈస్ ఆల్సో సమ్ థింగ్స్ యూ డోంట్ వాంట్ టేక్ ఫ్రమ్ హిమ్, అలాగే ఉంటాయి. సో దట్ గర్ల్ ఫ్రెండ్ స్పీక్స్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎస్. అయితే మీ రియల్ లైఫ్లో లవ్ రిలేషన్షిప్ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చూస్తారు అట్లని? ఇప్పటికైతే ప్రస్తుతం టైం లేదండి, పడుకోవడానికే టైం లేదు ప్రాపర్గా. సో షూటింగ్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, సో ఐఎమ్ వెరీ బిజీ విత్ ద వర్క్ అనమాట అసలు ప్రస్తుతం. బట్ బిఫోర్ టీనేజ్ అయితే ఎంజాయ్ చేశారు కదా? నేను 17 ఉన్నప్పుడే స్టార్ట్ చేశానండి యాక్టింగ్ చేయడానికి. నాగించు. సో అసలు లేదు, టైమే లేదు, అసలు లేదు టైం, అంతే, ఆలోచన కూడా లేదు. చూద్దాం, అది అవుతుంది. దట్స్ వాట్, అది ఎప్పుడు అవ్వాలో అది అవుతుంది. దాని గురించి చాలా ఆలోచించడం ఇప్పుడు నేను ఆలోచించలేదు. ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ ద టైం కమ్స్. ఎస్. అయితే ఇప్పుడు ఒక ట్రెండ్ అనేది ఒకటి నడుస్తుంది. ట్రెండ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు లవ్ విషయంలో ఒక రకంగా ఉంటారు, రిలేషన్షిప్ అనేది మనకి కొన్ని పర్స్పెక్టివ్లు మారుస్తుందని చెప్తున్నారు కదా. సో అంటే ఎలాంటి ఇది తీసుకొస్తుంది ఇది, అంటే ఒక పాత్ బ్రేకింగ్గా ఉండబోతుందా, లేకపోతే హార్డ్ హిట్టింగ్గా చెప్పబోతున్నారు, ఎలా చెప్పబోతున్నారు? దిస్ హార్డ్ హిట్టింగ్ ట్రూత్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ బి ఎ పాత్ బ్రేకింగ్, బికాస్ ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విల్ కమ్ అవుట్. ఇలాంటి సినిమా మనం చేయగలము, ఆడియన్స్ చూస్తారు, ఇలాంటి సినిమాని చూస్తారు. ఇలాంటి సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా, అంటే సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కోర్స్, అండ్ దట్ ఈస్ 100% ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మన ఇంట్లోనే మనకి ఇంత ఇబ్బంది ఉంటుంది, మరీ సినిమాకి వచ్చి మరీ తలనొప్పి తీసుకోవడం అవసరం లేదు, అన్ని సినిమాలు చెప్తున్నా. బట్ ఇలాంటి సినిమాలు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఉమెన్ ఓరియంటెడ్ అన్నప్పుడు మనకి లిమిటెడ్ ఆడియన్స్ అంటాం, ఇలాంటివి ఉంటాయి కదా. బట్ ఇఫ్ దిస్ ఫిల్మ్ డస్ గుడ్, దేర్ ఆర్ లాడ్ ఆఫ్ స్టోరీస్ వెయిటింగ్ జస్ట్ టు కమ్ అవుట్. అంటే ఇలాంటివి జనరల్గా మనం మాట్లాడమా ఏంటి, అంటే ఇలాంటి ఏమవుతుంది జనరల్గా మనం బయట మాట్లాడడం ఇలాంటి విషయంని మనం ఎగ్జాక్ట్లీ లైక్ ఐ డోంట్ సిట్ హియర్ అండ్ ఐ టాక్ అబౌట్ దిస్, ఐ జస్ట్ ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడతాం. అది కూడా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడతాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడతాం, బయట మాట్లాడడం మనం ఇలాంటి విషయాన్ని. సో మనం అది సినిమా చేసాం. సో దట్ ఈస్ ద ఫిల్మ్ వీ హ్యావ్ మేడ్, దట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్ ఓపెన్లీ, వీఆర్ టెల్లింగ్ థింగ్స్ ఓపెన్లీ. సో దట్స్ గర్ల్ ఫ్రెండ్. అయితే బేసిక్గా రష్మిక గారితో చేశారు కదా, సో అంటే ఆమెతో ఒక అసోసియేషన్ రావడానికి, ఎందుకంటే ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాయి, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అది చేసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యన ఆ కెమిస్ట్రీ కుదరాలంటే ఒక చిన్న ర్యాపో అయితే రావాలి కదా. సో రావడానికి టైం పట్టిందా? అలా ఏం లేదండి, వి కాల్ అవర్ సెల్ఫ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్. మీరు ఇప్పుడు మనం ఇద్దరు యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు నాకు ఎప్పటి నుంచో తెలిసినలాగా నేను యాక్ట్ చేయలేదు. దట్స్ వై వి కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్స్. అండ్ వీ డిడ్ సమ్ ఎక్సర్సైజెస్ in the sets. While in the sets we did some exercises, theatrical exercises. Rahul sir made us do it, and that really helped anamata okati. And also she is very dedicated towards work. She is very professional. I am dedicated towards my work. So మనం ఎప్పుడు మాట్లాడుకున్నా మనం ఇది ఎలా చేద్దాం, ఈ లైన్స్ ఎలా చేద్దాం, ఇది మీరు కంఫర్టబుల్, ఇది ఇలా చేస్తే మీకు కంఫర్టబుల్, నేను ఇలా చేస్తే మీరు ఇలా రియాక్షన్ చేయవచ్చు, లేకపోతే మీరు ఇలా చేస్తే నేను ఇలా రియాక్షన్ చేస్తాను. We always had that rapport between us. We spoke because end of the day ultimately it's an output, and డైరెక్టర్ ఏం చెప్పకపోతున్నారు దాన్ని అర్థం చేసుకొని మనం డెలివర్ చేయాలి. దట్స్ ద అల్టిమేట్ థింగ్. సో వీ హ్యాడ్ అ గుడ్ ర్యాపో లైక్ దట్. ఎస్. అయితే రష్మిక ఒక సీన్లో నిజంగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారంట. ఒక సీన్లో, వన్ ఆఫ్ ద సీన్స్లో ఏడవలసిన సీన్ ఒకటి ఉంటే, క్రైయింగ్ అంటే జస్ట్ క్రైడ్ అవుట్ అంటే జస్ట్ ఆవిడ అదే సీన్లో మూడ్తో అది ఒక అది అవుతుందండి. వెన్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, క్యారెక్టర్కి మీరు ఆ క్యారెక్టర్ని నేను ఒకటి చాలా గట్టిగా నమ్ముతాను, మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ వాట్ యూఆర్ డూయింగ్ అని.
నేను చేస్తున్న క్యారెక్టర్ని ఫస్ట్ నేను బిలీవ్ చేయాలి, అప్పుడే ఐ కెన్ మేక్ యూ బిలీవ్ దట్ దిస్ ఇస్ ట్రూ. సో ఆ బిలీవబిలిటీలో ఏమవుతుంది, వి పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. సో యూ విల్ ఫీల్ ద రియల్ ఎమోషన్స్, యూ విల్ క్రై, యూ విల్ లాఫ్, యూ విల్ డూ థింగ్స్. దసరా కంటే మీరు కొన్ని దానికి ఒకటి తీసుకొచ్చి అని చూపించేలా అలా విక్రమ్ క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలన్నప్పుడు చాలా కథ విన్నాను నేను. ఇలాంటివి ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్, సో వాళ్ళతో చాలా కథ విన్నాను. అండ్ ఉషామ్మ దగ్గర కథ విన్నాను. దేర్ ఆర్ సర్టన్ స్టోరీస్ దట్ ఐ హావ్ హర్డ్, దేర్ ఆర్ సర్టన్ స్టోరీస్ ఐ హావ్ సీన్. అండ్ ఫస్ట్ నాకు కొంచెం కష్టమైంది వీడిని నా లోపల తీసుకోవడానికి, విక్రమ్ని లోపల తీసుకోవడానికి. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్, ఐ రోట్ అ లాట్ అబౌట్ హిమ్. అంటే విక్రమ్ ఈజ్ సమ్వన్, వాడికి దీనికిన్నా బెటర్ తెలీదు. మనకు అదే చెప్పాను కదా, సొసైటీలో ఒక నార్మ్స్ ఉంది, బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే హీజ్ అ ఐడియల్ బాయ్ ఫ్రెండ్, ఇలా ఉంటే షీజ్ అ ఐడియల్ గర్ల్ ఫ్రెండ్, అలా ఉన్న. సో హీ డజంట్ నో బెటర్. సో నేను నా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు అది బయట ఒక గ్రే క్యారెక్టర్ లాగా కనిపించవచ్చు, కానీ నాకది దట్ ఈస్ విక్రమ్. యూ మైట్ థింక్ దట్ ఐఎమ్ రాంగ్ ఆర్ ఐఎమ్ బ్యాడ్ ఆర్ సంథింగ్, బట్ ఫర్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్. అంతే, దట్ ఈస్ విక్రమ్. సో టు వాట్ ఎవర్ వాడి సినిమాలో ఏం చేస్తున్నాడో అది వాడికి రైట్ అనిపించడానికి ఏమేమి కావాలి. ఐ హావ్ రిటన్ బ్యాక్ స్టోరీ ఫర్ హిమ్. లైక్ యు ఆర్ సీయింగ్ విక్రమ్ ఫస్ట్, లెట్స్ సే ఈస్ 23-24 years old, ఈస్ డూయింగ్ హిస్ మాస్టర్స్, ఈస్ 23 years old అనుకుంటే, విక్రమ్కి ఒక 23 years హిస్టరీ ఉంది కదా. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఒక హిస్టరీ ఉంది, మై అప్బ్రింగింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అందుకే నేను ఇలా రియాక్ట్ అవుతాను, ఇలా మాట్లాడతాను. సో విక్రమ్ కూడా అది ఉంది. ఐ హావ్ రోట్ ఇట్ డౌన్, ఐ హావ్ రోట్ పేజెస్ టుగెదర్ టు అండర్స్టాండ్ వాట్ విక్రమ్ ఇస్. ఓకే, అంటే డైలాగ్స్ రాసుకునేవారా లేదంటే అతని బిహేవియర్ రాసుకోండి. అంటే వాడు ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, మనం సినిమాలో ఎక్కడ చెప్పలేదు ఇది, ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఏంటి. నేను అనుకున్నా నా ఫాదర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో ఐ నీడ్ టు బిలీవ్ సర్టన్ థింగ్స్, బికాస్ సినిమా స్టార్ట్స్ ఆన్ సర్టన్ టైమ్ లైన్. దానికి ముందేమో అవ్వాలి కదా. హీ హ్యాస్ హిస్ లైఫ్, ఆ క్యారెక్టర్కి ఒక లైఫ్ ఉంది కదా, ఒక పాస్ట్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో దట్ బ్యాక్గ్రౌండ్ విల్ మేక్ అస్ బిలీవ్ మోర్ ఇన్ టు ద క్యారెక్టర్. అండ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దట్ బ్యాక్గ్రౌండ్ అనమాట విక్రమ్కి. సో ఐ వర్క్డ్ దట్ వే. అండ్ మీ అండ్ ఉషామ్మ, ఐ టోల్డ్ టీచర్, ఐ సాట్ విత్ హర్, చాలా డిస్కస్ చేసాం మనం క్యారెక్టర్ గురించి. రాహుల్ సార్తో చాలా డిస్కస్ చేసాం, అంటే మీకు ఎలా చూస్తున్నారు మీరు. హీ ఆల్వేస్ టోల్డ్ మీ లైక్, డోంట్ లుక్ అట్ ఇట్ యాజ్ అ నెగటివ్, హీ ఈజ్ నాట్ నెగటివ్, విక్రమ్ ఈజ్ నాట్ నెగటివ్, సో అండర్స్టాండ్ దట్ అని. సో ఇలాంటి ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. సో మరి రాహుల్ గారి డైరెక్షన్ అంటే నిన్న మొన్న చెప్తూ ఒక 2-3 చోట్ల కూడా ఆయన అన్నది ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్కి కొన్ని చోట్ల అసలు డైలాగ్స్ కూడా అవసరం లేదనిపించింది. సో వాళ్ళ బిహేవియర్ చూస్తేనే మీకు ఒక అంటే ఏం కన్వే చేయాలనుకుంటున్నారు తెలిసిపోతుందని చెప్పేసి. సో మరి ఆయన డైరెక్షన్లో ఎలా అనిపించింది మొత్తం? అంటే ఫస్ట్ ఆయన రైటింగ్ గురించి మాట్లాడాలి. సో సెన్సిబుల్. అంటే యాక్టర్స్, ఇఫ్ ద స్క్రిప్ట్ ఈస్ గుడ్, హాఫ్ ద జాబ్ ఈజ్ ఆల్రెడీ డన్. మీరేం చేయాల్సిన అవసరమే లేదు, మీరు వెళ్ళి ఆ డైలాగ్ చెప్తే చాలు, ఆడియన్స్ ఫీల్ అయిపోతారు. అండ్ మీరు ఇంకేమైనా చేస్తే ఇట్ విల్ బి అన్ యాడ్ ఆన్. కాబట్టి ఇట్ వోంట్ లైక్, ఇట్స్ ఆల్రెడీ ద జాబ్ ఈస్ డన్. సో దట్స్ Girlfriend script is like that. The writing part is so good, so sensible, and he is so sensible man. ఫస్ట్ నేను చదివినప్పుడు స్క్రిప్ట్ సర్రే రాశారా అనుకున్నాను ఫస్ట్. నాకు ఇంత సెన్సిబుల్గా ఉండొచ్చు ఎవరైనా అని. బట్ హీ ఈజ్ దాట్. అంటే నేను చాలా దగ్గర నుంచి చూసినప్పుడు వి స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years we have been known each other. He's one of the best human I have ever met, and he's also very kind. And ఎంత నెగటివ్ ఉన్నా కూడా he has that habit of seeing only the positive things. He is good, he is like that. And I think a person like him only can write this kind of stories. అందరికీ ఇలాంటి రావడం కష్టం, బికాజ్ ఇద్దరిని పెట్టుకొని ఆ డ్రామాని 2.5 hours హోల్డ్ చేయాలంటే మీకు అంత సెన్స్ ఉండాలి, అండ్ మీకు సెన్సిబిలిటీ ఉండాలి, అండ్ ఆడియన్స్ ఒక కన్విక్షన్ కావాలి. బేసిక్గా నేను ఏ కథ చెప్తున్నానంటే, ఇప్పుడు సక్సెస్ ఫార్ములా అని మనం ఏం మాట్లాడతాం, లేకపోతే ఇలాంటి కమర్షియల్ సినిమా ఇలా చేస్తే ఆడియన్స్కి నచ్చుతుంది, ఇలా చేస్తే నచ్చుతుంది అంటే, ఐ థింక్ రాహుల్ ఈజ్ కైండ్ ఆఫ్ అ డైరెక్టర్ హూ బ్రేక్స్ దాట్. అంటే ఓకే ఇలా చేస్తే దే మైట్ లైక్ ఇట్, బట్ ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ లైక్ దిస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ లైక్, ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ లైక్ దిస్. అలాంటి డైరెక్టర్, చాలా కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. అయితే ఇప్పుడు మనం చాలామంది హీరోస్ చూస్తుంటే ఏంటంటే, వాళ్ళు ఒక్క సినిమా మీద స్టిక్ ఆన్ అవుతున్నారు, ఆ సినిమానే చేస్తున్నారు, ఎందుకంటే మొత్తం ఫోకస్డ్గా ఉండాలని చెప్పి. బట్ మీరు ఒక 3-4 సెట్స్ మారుతున్నప్పుడు ఏమన్నా మూడ్ స్వింగ్స్ ఏమైనా ఇబ్బంది అవుతాయా? అంటే ఒక క్యారెక్టర్ టు క్యారెక్టర్ స్విచ్ ఆన్ అవడం అనేది. అలా ఏం లేదు, ఇట్స్ ఆల్ పర్సనల్ డిసిషన్స్ అండి అగైన్, బికాజ్ వన్ ఈజ్ ఐ కాంట్ సిట్ ఐడియలీ.
ఐ కెన్ నాట్ సిట్ ఐడియల్లీ. సో ఒక సినిమా అయిన తర్వాత మీరు నాకు ఒక 1 to 2 months బ్రేక్ ఇచ్చేస్తే నాకు పిచ్చి పట్టేస్తుంది. సో వర్క్ చేస్తూనే ఉండాలి నాకు. ఐ కాంట్ సిట్ అట్ హోమ్. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఒకటి అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ బిలీవ్ వర్క్ చేయడానికి ఐఎమ్ వర్కహాలిక్ పర్సన్. ఐ వాంట్ డూ మోర్ ఫిల్మ్స్. ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ మోర్ గుడ్ స్క్రిప్ట్స్. లెట్స్ సే నెక్స్ట్ ఇయర్ ఒక 2-3 సినిమాలు వస్తున్నాయి నాది అంటే అట్లీస్ట్ ఐ ఆల్వేస్ టార్గెట్ ఫర్ డూయింగ్ 4 films in a year. బట్ అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు ఫినిష్ 3 అండ్ అట్లీస్ట్ ఒక 2 రిలీజ్ అవుతుంది అలా. సో మనం ఐ ప్లాన్ దట్ వే. అండ్ వేరే వేరే జానర్స్ చేయాలి నాకు. ఒకే జానర్కి స్టక్ అవ్వకుండా వేరే వేరే జానర్స్ చేయాలి. ఫర్ మీ ఇట్ ఈస్ ఆ ఇబ్బంది ఏం లేదు. అంటే నా హోంవర్క్ అయినా నేను ఆ క్యారెక్టర్ గురించి ఏం వర్క్ చేస్తాను ఒకసారి ఏమవుతుంది నేను రాసి పెట్టుకుంటాను. ఒక క్యారెక్టర్ గురించి రాసి పెట్టుకుంటాను. ఇఫ్ ఐమ్ గోయింగ్ టు వన్ సెట్ ఐ జస్ట్ హ్యావ్ టు రీడ్ దట్. ఇట్ షిఫ్ట్స్. ఐమ్ అన్ యాక్టర్. ఐ కెన్ షిఫ్ట్ లైక్ దట్. మరి అయితే ఖాళీగా ఉన్న టైంలో అసలు ఏం చేస్తారు బేసిక్గా? ఖాళీగా ఉన్నప్పుడు జనరలీ ఐ టేక్ నరేషన్స్. ఇప్పుడు లాట్ ఆఫ్ నరేషన్స్. ఐ జనరలీ టేక్ 3 to 4 నరేషన్స్ ఒకటి అది. అండ్ లేకపోతే ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి నాకు చాలా నచ్చుతుంది. లెట్స్ సే హార్స్ రైడింగ్ ఆర్ ఇప్పుడు రీసెంట్గా ఐ డిడ్ స్కూబా డైవింగ్, సర్టిఫైడ్ స్కూబా డైవర్. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లవ్ టు డూ బ్రేక్ ఉన్నప్పుడు అలా. లేకపోతే ఐ గో ఫిల్మ్ స్కూల్, యాక్టింగ్ అండ్ పర్ఫార్మింగ్ అని ఫిల్మ్ స్కూల్ ఉంది. ఐ గో టీచ్ దేర్. ఐ గో టీచ్ దేర్. లైక్ ఐ జస్ట్ గో ఎప్పుడెప్పుడు ఫ్రీ. రోషమ్మ అన్నారు అక్కడ బెంగళూరులో ఉంది. సో ఐ గో దేర్ అండ్ ఐ టీచ్ దేర్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ పర్సన్ మీరు ఎలా అయినా కూడా అంటే మీ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో మీ హాబీస్ కానీ మీరు టైం స్పెండ్ చేసే విధానం కూడా అది కూడా డిఫరెంట్గా ఉంది. బట్ ఎవ్రీథింగ్ విల్ బీ సమ్హౌ రిలేటెడ్ టు యాక్టింగ్, ఆర్ట్ ఇలానే ఉంటుంది. దీని బయట ఏమి ఉండదు. ఐ ప్లే క్రికెట్. ఐ లైక్ టు ప్లే క్రికెట్. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు 11 members అందరినీ కలుసుకొని అది అవ్వదు. బౌలింగ్ మిషన్కి వెళ్ళిపోతా. ఐ జస్ట్ గో అండ్ ఐ జస్ట్ ప్లే అండ్ కమ్ బ్యాక్. ఇలా ఈ సినిమాలో కూడా ఆడినట్టున్నారు కదా, విరాట్ కోహ్లీ అని డైలాగ్ కూడా పెట్టుకున్నారు కదా. రాహుల్ సార్ లవ్ స్పోర్ట్స్ బిగ్ టైమ్. లైక్ ఐ థింక్ he's passionate about cinema and sports. I think he's more passionate about sports and then cinema, I think. Okay. I feel that. Yeah. మరి సినిమాలు చూస్తుంటారా ఖాళీగా ఉన్న టైంలో? సినిమాలు కూడా చూస్తుంటాను. చూసారా? కాంతారా చూసారా? చూసాను. ఐ వాచ్డ్ కాంతారా, ఐ వాచ్డ్ ఓజీ. అంటే అంత అవ్వదు ఇప్పుడున్న స్కెడ్యూల్కి, కొంచెం టైట్ అవుతుంటాయి. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు వాచ్ ఫిల్మ్ సిరీస్. ఒక్కొక్క సిరీస్ పడుకున్న ముందు ఒక సిరీస్ అలాగే చూసుకొని అలాగే పడుకుంటారు. లైక్ దట్. సో ఇది అంటారు కదా, ఈట్ సినిమా, స్లీప్ సినిమా, వాక్ సినిమా, టాక్ సినిమా అని మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ 24/7 సినిమా. అంతే. మై వరల్డ్ రివాల్వ్స్ అరౌండ్ సినిమా, ఆర్ట్ బేసికలీ. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటా ఐ డిడ్ దిస్ ప్లే, థియేటర్ ప్లే. మొన్న మాట్లాడుతున్నాం, నేను ఏమైనా బ్రేక్ తీసుకుంటే విల్ డూ దట్ ప్లే, విల్ డూ ద షో అగైన్ అని. 3 shows అయింది, లెట్స్ కంటిన్యూ ద షో అని. అది ఇద్దరే ఆర్టిస్ట్ కావాలి. సో వీ బోత్ ద అదర్ ఫీమేల్ యాక్ట్రెస్ ఆల్సో ఈజ్ ఐ స్పోక్ విత్ హర్ అండ్ షీ ఆల్సో యా విల్ డూ ఇట్. సో ఐ థాట్ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ Jan-Feb నేను చేయొచ్చు, ఇంకా 2-3 shows చేయవచ్చు. అంటే మొత్తం వింటా ఉంటే అనుష్క శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, దీక్షిత్ శెట్టి అంటే ఏంటి ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అలాగే మొన్న రాజ్బీ శెట్టి అంటే ఈ ఎలా ఎందుకని అంటే మీ అక్కడ కూడా ఏమన్నా కమ్యూనల్ ఫీలింగ్స్ అలా ఉంటాయా, లేకపోతే ఎందుకని ఎక్కువ ఈ శెట్టి అనేది ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది? మీరు ఎందుకు మీకు వినిపిస్తుంది? దే ఆర్ ఆల్ డూయింగ్ great works. They are all like really working hard, doing great works, making industry proud. I think there are a lot of other people also who's doing this. Just because Shetty sounds very familiar, it's highlighting ante. Meeru chusukoni velte chaala mandi unnaru ala. Ippudu I don't want to take names, but chaala mandi unnaru ala. And personal ga cheppalante naaku teliyadandi, ippudu varaku nenu ఏ షెట్టితో కలిసి వర్క్ చేయలేదు. నేను చేసిన అన్ని సోలోగా చేసుకుంటా. మై పాత్ ఐ హావ్ టేకెన్ ఇట్ అండ్ ఐఎమ్ కమింగ్ దట్ వే. ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ ఎనీ షెట్టీస్ యెట్. అండ్ ఫర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఒక సినిమా అలా చేయొచ్చు, 2 సినిమా అలా చేయొచ్చు. ఇట్స్ నాట్ అ గ్యాంగ్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో నాట్ లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ. నో, దే ఆల్ కేమ్ టు ఇండస్ట్రీ, దే మెట్ ఈచ్ అదర్ అండ్ మైండ్ సెట్ సినిమా మేక్స్ దెమ్ ఏ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ, మైండ్ సెట్ కలిసింది, ఒకే రకంగా ఆలోచిస్తారు. సో ఓకే, మనం అందరూ కలిసి ఒక సినిమాలు చేయొచ్చు కదా అని చేశారు. అండ్ దే డూ మోర్ రూటెడ్ ఫిల్మ్స్. దట్స్ ఆల్. ఐ థింక్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు కూడా నిన్న మొన్న డిస్కషన్స్లో నాకు వినిపించింది ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మోర్ రూటెడ్ అని చెప్తున్నారు యాక్చువల్గా. గర్ల్ ఫ్రెండ్, ఇట్ ఈస్ మోర్ రూటెడ్. ఇన్ విచ్ వే? See, the college, it completely happens in college and it is not something out of the box. It is
That's what I told you. డే టు డే. Day-to-day life. It is a story you would have listened. You were still listening, or it is a story you are seeing. So చాలా దగ్గరగా ఉంటుంది ఇది. ఇదేమో మనం అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఏమో తీసుకొచ్చి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఇలాంటిది ఏం లేకుండా ఇట్స్ వెరీ రూటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక హాస్టల్ అంటే ఎలా ఉంటుంది కాలేజ్లో, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్, అది ఎగ్జాగ్జరేషన్ చేయకుండా ఏదో ఒక కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా ఇట్స్ ప్రాపర్ హాస్టల్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అలా. అంటే యు ఆర్ ఓపెన్ టు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్, ఎందుకంటే బేసిక్గా ఎవరైనా కూడా కోరుకుంటారు కదా. సో మరి మీరు ఓపెన్ టు లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్? ఎవ్రీథింగ్. నేను ఒక క్యారెక్టర్ చేయాలి, నేను ఒక ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనుకుని నేను స్క్రిప్ట్ వెదక్కను. ఐఎమ్ like transparent. I'm zero. I don't have zero expectations here. I sit for a narration, I take the narration, and then if I feel that this is working, నాకేమో నచ్చుతుంది ఇది అంటే తర్వాత కూర్చొని ఆలోచించడానికి స్టార్ట్ చేస్తాను. సో ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. అంటే అంతేగాని రిస్ట్రిక్షన్స్ అస్సలు లేదు. నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి స్క్రిప్ట్లు చేయాలి, ఇలాంటి జానర్స్ చేయాలి, నో. ద ఓన్లీ థింగ్ ఐఎమ్ ఫోకస్డ్ ఇస్ నా ప్రీవియస్ సినిమా ఏముందో దానికి నా నెక్స్ట్ సినిమా కంప్లీట్గా ఆపోజిట్ ఉండాలి. ఐ డోంట్ లైక్ టు కంటిన్యూ ద సేమ్ క్యారెక్టర్. దట్ ఈస్ ద రీజన్ దియా టు దసరా, దసరా టు బ్లింక్, అండ్ ఇప్పుడు బ్లింక్ టు కేటీఎం. కేటీఎం అని ఒక సినిమా చేశాను, కేటీఎం, అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ గర్ల్ ఫ్రెండ్, కేజేక్యూ. ఆల్ you will never see the same character. So it's all very different. Yes, ఎందుకంటే టైప్ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. అది చాలా ఒకసారి ఎవరో చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, పోలీసుగా క్లిక్ అయితే కనుక ఇంకా పోలీసు డ్రెస్ కుట్టించేసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి సినిమా ఈజ్ ద పోలీస్. కరెక్ట్. ఎస్ ఎస్. అయితే డాన్స్ కర్ణాటక డాన్స్ విన్నారు కదా. సో అంటే ఏంటి చిన్నప్పటి నుంచి డాన్స్ బాగా ఏం రా మరి ఎలా అంటే అది ఒకసారి ఏమవుతుంది, మీకు అంత నీడ్ ఉన్నప్పుడు లైఫ్లో అది యూ విల్ డూ ఇట్. దాని బికాజ్ అలా ఉంటుంది బయట ఫైర్, అంటే ఎలా రాకెట్కి కింద ఫైర్. సో అది అలా ఉంటుంది. సో డాన్స్ కర్ణాటక డాన్స్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ దోస్ కైండ్. బికాస్ నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు బేసిక్స్ డాన్స్ కోర్స్లోనే వస్తుంది, అది నేర్చుకున్నాను అంటే. అది కాకుండా ఎప్పుడో ఒకసారి స్కూల్లో నేను ఎప్పుడు స్టేజ్ I never stepped on a stage, and that's why my teachers still say నువ్వు యాక్టర్ అయిపోయావా అంటారు. సో జనరల్గా నా సినిమా చూసిన తర్వాత we didn't notice this talent in you అంటారు. సో but I never, and also I never wanted or thought of, I wanted is a wrong word. I think I never thought I'll be an actor. I never thought. అయింది అది డెస్టినీ అనుకుంటా, అది తీసుకొచ్చింది నన్ను యాక్టింగ్కి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. మరి అంటే మీరు వాట్ యు వాంట్ టు బి ఇన్ లైఫ్? ఐ వాంటెడ్ టు బి ఇన్ ఎ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. సో దట్స్ వై ఐ స్టడీడ్ లా. సో లా చేస్తూ యాక్టింగ్ వచ్చాను. అప్పుడు అనిపించింది ఐ బిలాంగ్ హియర్ అని. నాకేమో ఇది చాలా నచ్చుతుంది. అంటే ఫస్ట్ టైం మేకప్ వేసుకోగానే అనిపించిందా? మేకప్ వేసుకోలేదు ఫస్ట్ టైం. ఐ స్టార్టెడ్ ఇన్ ఫిల్మ్ స్కూల్. అంటే ఐ హ్యాడ్ సమ్ డిఫికల్టీస్, ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్స్. యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఫిల్మ్ స్కూల్కి వచ్చి ఉషామతో నేర్చుకుంటున్నప్పుడు, యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫర్గెట్ థింగ్స్. వాట్ ఈజ్ మై పర్సనల్, నా బాధలు, ఇక్కడ ఇంటికి వెళ్తే అక్కడ ఏముంది, ఇదన్నీ మర్చిపోయి ఈ క్యారెక్టర్ మీద, దీని మీద మాత్రం ఫోకస్ చేసేవాడిని. అండ్ అది వైల్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద హౌస్ ఐ యూస్ టు థింక్, ఒక్క రోజు మొత్తం నేను దేని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను ఇంటికి, అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది. ఐ థింక్ దట్ ఈస్ మేకింగ్ మీ ఫర్గెట్ ఆల్ మై problems, all my things, everything. It is making me forget basically who I am. And I'm completely into it. And it is giving me happiness. And I think this is where I belong. That's all. I said, this is what I'm gonna do. అంటే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు? అంటే ఇప్పుడు కష్టాలు బాధలు అంటే నార్మల్గా ఫినాన్షియల్ క్రైసిస్. ఓకే. వెరీ బిగ్ ఫినాన్షియల్ క్రైసిస్. అండ్ మై మామ్ వర్క్డ్ హార్డ్. My mom is a single parent. She worked hard. That like that. Chala lower middle class family. Anni daniki koncham we have to be calculative. Alanti life. I've been grown up like that. So yeah, I was searching for a part-time job. Then I got into acting. Can you believe that? అదే నమ్మడం చాలా కష్టంగా ఉంది. I started working ఏంటి నేను 13-14 ఉన్నప్పుడు నేను వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. తర్వాత నేను వర్క్ చేస్తున్న హోటల్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి క్లోజ్ అయింది. తర్వాత పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నాను. అండ్ అప్పటి నుంచే క్రేజ్ అనమాట నాకు జిమ్కి వెళ్ళడం. అక్కడ ఒక ఫ్రెండ్ పెద్దోడు వాడేం చేశాడంటే, నువ్వేదో పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నావు కదా, నువ్వేం అనుకుంటున్నాను శాలరీ ఏం అనుకుంటున్నావు,
అది ఒక వీక్ నువ్వు బ్రేక్ తీసుకుంటే జూనియర్ ఆర్టిస్ట్ అయి వస్తే నీకు అది దొరికేస్తుంది అన్నాడు. అవును, అంత ఈజీ, నా ఒక్క వీకే కదా, చాలా వెళ్దాం పదా అని జూనియర్ ఆర్టిస్ట్ అవ్వలేదు నేను, చూడ్డానికి వెళ్ళాను, షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ చూసి అనిపించింది ఇది నా వల్ల కాదులే అని. మరి ఫ్రెండ్స్ అన్నీ ఉంటారు కదా, లేదు చేయొచ్చు నువ్వు, కొంచెం పుష్ ఇచ్చారు అదన్నీ. సరే ఫిల్మ్ స్కూల్ ట్రై చేద్దామని ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యాను. అదైన తర్వాత ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. అంటే మీ స్పీకింగ్ స్టైల్ చూస్తే చాలా పొలైట్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా విషయాలు తెలుసుకుని మాట్లాడిన వ్యక్తిగా కనిపిస్తుంది. బట్ 13-14లో మీరు స్టడీస్ కంటిన్యూ తర్వాత మరి ఇంత సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఎలా? స్టడీస్ కంటిన్యూ చేశానండి నేను. చేశారా? ఐ ఫినిష్డ్ మై లా. ఎప్పుడు 14కి స్టార్ట్ చేశాను. ఐఎమ్ స్టార్టెడ్ 2018. while I was doing Nagini, while I was doing Diya, I was in college. నేను కాలేజ్ స్టడీ చేసుకుని ఆ సినిమాని షూట్ చేశాను. సో డాన్స్ కండక్టర్ డాన్స్ ఉన్నప్పుడు కూడా నేను కాలేజ్లో ఉన్నాను 2017. I passed out in 2018. ఓకే. సో ఐ డిడ్ మై లా BA LLB. సో మొత్తానికి అలా అంటే ఒక పక్కన స్టడీస్ కంటిన్యూ చేశారు, మళ్ళీ స్టడీస్ వదిలేసి సినిమాకి వచ్చేస్తే రకరకాలుగా మాటలు వినాలి మరి. అందరితో ఎక్కడ వెళ్ళినా ఇలా చూస్తారు, స్టడీస్ ఆపేసావా, అంతలే అయిపోయింది ఇది ఇలా మాట్లాడతారు. అగైన్ ఇట్ విల్ హర్ట్ మై మామ్. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ చెప్పింది ఏంటంటే, నువ్వు ఏం చేయాలో చేసుకో, బట్ నెవర్ discontinue the studies. And also I was pretty good with studies, like whatever the college I went into, it all like merit sheets I've got. So yeah. మరి మీరేమో నాకు యాక్టింగ్ తప్ప ఇంకేమీ నేను దేని మీద దృష్టి లేదంటున్నారు, మీరు మెరిట్ అంటున్నారు. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి దొరకడమే ఎక్కువ. మరి ఎవరో ట్రై చేయలేదా? ఉంటారు రిజెక్ట్ చేసేవాళ్ళ? అంటే నేను రిజెక్ట్ చేస్తాను కానీ కాదు, చేయలేకపోతుంది. ఒక్కొక్కసారికి మనకెవరో నచ్చుతారు, వాళ్ళకి మనం నచ్చదు. మనల్ని ఎవరో దే విల్ బీ లైకింగ్ us and we don't like it. It's very complicated. That's why cinema is very easy for me. To understand cinema, to understand the character is easy than these things. So yeah, అలాగే ఉండిపోయాను. ఏదో ఒక ట్రైల్ అయితే జరిగి ఉంటుంది మొత్తానికి. ఐఎమ్ ఓల్డ్ ఎనఫ్. బట్ మీలో అంటే మీ దగ్గర నుంచి ఏదన్నా రాబట్టాలంటే చాలా కష్టం. యాక్చువల్గా మీరేం చెప్పాలనుకుంటారు అదే చెప్తారు, మాకు కావాల్సిన కంటెంట్ మీరు ఎవరు. అయితే యాక్చువల్గా పోస్ట్ దసరా అంటే అప్పటి వరకు కూడా యాక్ట్ చేశారు, యాక్టింగ్ అంతా ఉంది కదా, బట్ పోస్ట్ దసరా మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి? అంటే నేను ఎప్పుడు అంటాను, ఇప్పుడు కూడా లైక్ ప్రీ దసరా పోస్ట్ దసరా అని నా లైఫ్లో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హ్యాడ్ దిస్ ఫేస్. ప్రీ దసరా ఎలా అంటే నాకున్న చాయిసెస్ చాలా తక్కువ. నా దగ్గర ఏమొస్తుందో దాంట్లోనే బెస్ట్ ఏది ఉందో అది చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ ఇట్ మ్యాటర్స్. సో అందరూ నా పాత సినిమా ఏం చేసింది అంటే దియా, వెన్ ఇట్ కమ్స్ టు దియా అండ్ కొంచెం టైప్ కాస్ట్ అయ్యాను నేను. దీక్షిత్ అంటే కొంచెం సాఫ్ట్ స్పోకన్, సెకండ్ లీడ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేయొచ్చు. దీక్షిత్ అంటే అలాంటి క్యారెక్టర్కి దీక్షిత్ ఫిట్ అవుతాడని నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కూడా అలాగే ఉంటాయి. ఐ వుడ్ హ్యావ్ బీన్ అ సెకండ్ లీడ్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ బీన్ what do you say, a very soft spoken chocolate boy, మంచి వాళ్ళు అలా వస్తాయి. I wanted to break that. I was waiting for the right time. I think Dasara did that for me. Dasara వచ్చిన తర్వాత ఒక మాస్ అపీల్ వచ్చింది, దీక్షిత్తో మాస్ సబ్జెక్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ అన్ని మాస్ స్క్రిప్ట్లు వచ్చాయి. బట్ ఐ డెంట్ టేక్ దట్ అగైన్. I wanted to get into something else. So that's the way I work. And after Dasara, the options what I get. అంటే ఇప్పుడు దసరా ఎలా రీచ్ అయిందంటే దియానే రీచ్ అయింది, ఇండియా మొత్తం దియానే రీచ్ అయింది. అప్పుడు లాక్డౌన్ అనేది అమెజాన్లో వచ్చింది, అందరూ చూశారు. ఐ థింక్ ఐ రిసీవ్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ బికాస్ ఐ థింక్ ఇండస్ట్రీలో దే డిడ్ సమ్ డిఫరెన్షియేషన్. దీక్షిత్ ఇలా చేయొచ్చు, దీక్షిత్ ఇది, బట్ ఆడియన్స్ దే లవ్డ్ ఎవ్రీ వన్. దే లవ్డ్ ఆల్ ద 3 characters ఈక్వల్లీ. దే లవ్డ్ Rohit, they loved Adi, they loved Diya. So it's like that. After Dasara వచ్చిన తర్వాత the kind of scripts I used to get, I had options. And ఇప్పుడు ఏమవుతుంది, కన్నడలో స్క్రిప్ట్ వస్తున్నాయి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే నాకు కన్నడ నుంచి వస్తాయి, తెలుగు నుంచి వస్తాయి, తమిళ్ నుంచి వస్తాయి, మలయాళం నుంచి వస్తాయి. దట్స్ హౌ ఐ డిడ్ వన్ మలయాళం ఫిల్మ్ ఆల్సో విచ్ ఇస్ రెడీ ఫర్ రిలీజ్. అండ్ తమిళ్ ఒకటి చేస్తున్నాను. ఇలా the kind of scripts you get and the kind of options you have is because in the beginning beggars can't be choosers. Whatever comes in a way you have to do that. But now I have choices. అంటే నేను ఇప్పుడు కూడా కూర్చుంటే నాకు నరేషన్కి ఇంకా ఎంత రోజు కావాలో తెలీదు, అంత నరేషన్స్ పెండింగ్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఐ గెట్ నౌ. అండ్ ఐ హ్యావ్ దిస్ అంటే I can listen to as many stories as I want.
the stories which come to me. Yeah, that happened after Dasara only. ఫైనాన్షియల్ స్టేటస్ అదంతా కూడా అక్కడి నుంచి మారిందా దానికన్నా ముందు? ఎగ్జాక్ట్లీ. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్, అంటే తెలుగులో ఎలా చెప్తారో తెలియదు, కన్నడలో మనం ఒక మాటలు ఉన్నాయి, సరళ జీవన ఒత్తడ రహిత జీవన, విచ్ మీన్స్ a simple life is tension free life అని. As an artist I believe you have to keep your financial things very simple and very if you ask me, keep it little low, because అప్పుడేమవుతుంది మనకి ఒక ఫ్రీడమ్ వస్తుంది, నో చెప్పడానికి ఒక ఫ్రీడమ్ వస్తుంది. నేను ఈ స్క్రిప్ట్ వద్దు, నేను చెయ్యను, దట్స్ ఓకే, ఈ స్క్రిప్ట్ వద్దు, ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. వెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, దట్ ఈస్ వేర్ వీ గెట్ స్టక్. వీ హ్యావ్ టు డూ వాట్ కమ్స్ ఇన్ అవర్ వే. దసరా అయిన తర్వాత కూడా ఐ హావ్ కెప్ట్ ఇట్ లో, బట్ ఫినాన్షియలీ అఫ్ కోర్స్ సినిమా బాగా ఆడింది, ఐ కుడ్ చార్జ్ లిటిల్, ఐ కెన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి నేనేం వాట్ ఎవర్ కాదు, అగైన్ అట్లీస్ట్ దెర్ ఇస్ నో hard for getting where you want to go eat, you want to go somewhere, I can do all that. There is comfortableness in the financial thing, but still I have kept it very simple. అంటే ఎందుకంటే ఇప్పుడు మదర్ చాలా కష్టపడ్డారు కదా మిమ్మల్ని పెంచడానికి, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అని చెప్పారు. సో అవన్నీ సెటిల్ చేశారా? థింగ్స్ సెటిల్ అయిందా? లేదు, అది సెటిల్ అవ్వదు ఇప్పుడు కూడా, అది ఏదైనా ఒక రకంగా ఉంటుంది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫైనాన్షియల్ స్టేటస్, దట్ మచ్ ఐ కెన్ సే. బట్ సెటిల్డ్ తెలీదు నాకు, బికాజ్ నాకు కొంచెం పిచ్చిదనం ఉంది. ఒకప్పుడు 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇల్లు తీసుకుందామని ఐ సేవ్డ్ సంథింగ్, ఏదేదో అయింది, నా అన్ని కూర్చొని మాట్లాడుతున్నా, సినిమా చేసేద్దామని. I put all that money to cinema now. My cinema is happening in Kannada. It's called Video. So my mom is little mad about me. ఇలాంటి చేస్తూనే ఉంటాను. సో ఐ థింక్ సెటిల్ నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఆల్సో. అంటే సెటిల్ ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు అమ్మకి ఏం కావాల్సి ఉంటుంది ఇప్పుడు జనరల్గా? షీఈ్ హ్యాపీ. అదే ఒక మదర్కి ఏం కావాల్సి ఉంటుంది? జస్ట్ ఒక జనరల్గా ఒక చిన్న, అంటే ఇంతకు ముందు ఉన్న పూర్నెస్ అదే ఏదైతే ఉందో, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఏదైతే ఉందో, ఒక అందరిలాగా జనరల్గా ఉన్నా కూడా ఐ థింక్ దట్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ 18-19 అనుకుంటా. అప్పటి నుంచే ఇప్పుడైతే సీరియల్స్ స్టార్ట్ చేసి ఒక స్టేబుల్ ఇన్కమ్ రావడానికి స్టార్ట్ అయింది. అప్పటి నుంచే కొంచెం అది తగ్గుతా వచ్చింది. ఇప్పటికైతే కొంచెం వీఆర్ వెరీ కంఫర్టబుల్. అదే నేను అడిగింది. సెటిల్మెంట్ అంటే ఏంటంటే జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండదు. ఆగాము అంటే స్టాగ్నేట్ అయ్యినట్టే లెక్క, ఇంకా అక్కడతో ఆగిపోద్ది, గ్రోత్ ఆగిపోద్ది, అన్నీ ఆగిపోతాయి. బట్ సెటిల్మెంట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరగడం. సో మనం ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో అది కంటిన్యూ చేయగలడమే సెటిల్మెంట్ నాకు తెలిసినంత. అంటే మీరు ఒక్కళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారు సిబ్లింగ్స్? ఐ హావ్ ఎ సిస్టర్, యంగర్ సిస్టర్. సో మొత్తానికి అంటే ఒక పక్క నటుడిగానే కాకుండా ఒక పక్క సన్గా సక్సెస్ అయ్యారు, ఒక పక్క బ్రదర్గా సక్సెస్ అయ్యారు, జీవితంలో ఎవ్రీథింగ్ సక్సెడెడ్. డూయింగ్ మై జాబ్. అంటే ఒక్కొక్కసారి కొన్ని డ్యూటీస్లు ఉంటాయి, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, బట్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్, మీ డ్యూటీ మీరు చేయాలి. ఆ డ్యూటీస్ అన్నీ ఐ థింక్ ఐ హావ్ కంప్లీటెడ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే నా పిచ్చితనం అంటే నా సినిమా నాది, ఇది ఐ హావ్ టు గో ఇన్ మై వే, అండ్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం అయిపోయింది అనుకుంటా. ఎమోషనల్ పర్సన్ బాగా కొంచెం, యా, దీక్షిత్, ఐ గెట్ ఎమోషనలీ కనెక్టెడ్ టు పీపుల్, అండ్ దట్స్ వై ఐ హావ్ ఎ వెరీ చాలా చిన్న సర్కిల్ నాది, చాలా చిన్న సర్కిల్స్. బట్ జనరల్గా ఇండస్ట్రీలో అంటారు కదా, ఆఫర్స్ రావాలన్నా ఇంకోటి కావాలన్నా సర్కిల్ కొంచెం పెద్దగా ఉండాలి, పార్టీస్కి వెళ్తూ ఉండాలి, జనాల్ని కలుస్తూ ఉండాలి అనేది ఒక పర్సెప్షన్ వినిపిస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదో నాకు తెలియదు. అది కరెక్ట్ రాంగ్ అని లేదు. దేర్ డెసిషన్స్, వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే టేక్ అండ్ హౌ ఎవర్ దే వాంట్ టు పుట్రే. బట్ నేను ఎప్పుడూ అది బిలీవ్ చేయలేదండి. నేను నాకు ఎలా అంటే యుల్ నెవర్ సీ మీ ఇన్ ఎనీ ఆఫ్ ద పార్టీస్ జనరలీ టిల్ నౌ. లైక్ వెరీ రేర్లీ ఐ గో టు పార్టీస్. మెయిన్ నా సినిమా, నా సక్సెస్ పార్టీనే ఉంటే వెళ్తానేమో. అర్థమైంది, మీరు ఓన్లీ సినిమా తప్ప ఇంకేమీ అన్నా కూడా నో 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 అనేది. దానికన్నా ఎక్కువ నేను ఎంత, అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ వెరీ సోషల్లీ యాక్టివ్ పర్సన్ ఆల్సో. మీరు చూస్తే నాకు 10 మంది కన్నా ఎక్కువ ఉంటే నాకు ఒకలాగా అయ్యో అని అనిపించడానికి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ సోషల్లీ యాక్టివ్ ఆల్సో. ఐఎమ్ లిటిల్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్ దట్. సో యా, ఫర్ మీ ఓన్లీ థింగ్ వర్క్ ఈజ్ పని చూసి పని వచ్చింది. నా పని ఎవరో చూశారు, సెట్లో అయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడో నా పని చూశారు, అది చూసి ఓ వీడు ఈ క్యారెక్టర్ కూడా చేయొచ్చు, ఈ స్క్రిప్ట్ కూడా చేయొచ్చు అని అనిపించింది. వాళ్ళు అక్కడ రెఫర్ చేశారు, అక్కడ వెళ్ళాను, అక్కడ పని చేశాను, అక్కడ ఎవరో చూశారు నన్ను, ఇంకొకటి రెఫర్ చేశారు. సో ఇట్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్. దే సా మీ ఇన్ ద సెట్స్, దే సా మీ పర్ఫార్మింగ్. మేబీ నాకున్న సెట్లో నేను ఎలా ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను అందరితో, అదన్నీ
మ్యాటర్ అవుతుంది కదా. మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హావ్ గాట్ వర్క్. ఎస్ మై వర్క్ థింగ్ ఇస్ దిస్. ఎస్. అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లీడ్స్ కింద చేస్తున్నారు కదా. ఇప్పుడు సినిమా ఎలా అయిపోయిందంటే సినిమా అండర్ వన్ రూఫ్. ఇట్ ఈస్ నౌ అంటే కన్నడ సినిమా సపరేట్గా లేదు, తెలుగు సినిమా లేదు, ఇట్స్ ఇండియన్ సినిమా నౌ. సో మరి అలాంటప్పుడు ఏంటంటే ఇద్దరు ముగ్గురు స్టార్స్ కూడా ఒకే సినిమాలో చేయడానికి కూడా దే ఆర్ రెడీ టు డూ దట్. సో మరి మీరు దానికి అంటే అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా? వెరీ మచ్ ఓపెన్ టు ఇట్. బికాజ్ ఒకటేమవుతుంది, మల్టీ స్టార్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. నా తట్టలో ఏ అన్నం ఉందో అది నాదే. యూ కాంట్ టేక్ దట్ అవే ఫ్రమ్ మీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్స్ ఆల్సో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టీ స్టార్లో చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ వెన్ ఐ డిడ్ అ మల్టీ స్టార్ ఫిల్మ్ లైక్ నాని సార్తో చేస్తున్నప్పుడు, ఇప్పుడు రష్మికతో చేస్తున్నప్పుడు, ఐ ఫీల్ లైక్ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అండ్ మనం చాలా కథలు వింటాం, బయట నుంచి వింటాం. when we go near to them, we'll get to know why they are stars. What is the path they have walked. And ఆయన డిసిప్లిన్ ఎలా ఉంటుంది ఏంటి అది నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. సో లుకింగ్ అట్ దట్ ఐ ఐఎమ్ వెరీ ఓపెన్ టు మల్టీ స్టార్. ఇప్పుడు మీరే చెప్పారు కదా, నాని అండ్ రష్మికలో మీరు నేర్చుకున్నవి ఏంటి అవి, ద క్వాలిటీస్ దట్ యూ హ్యావ్ ఎంబైవర్డ్ ఫ్రమ్ దెమ్? ఐ థింక్ నాని సార్తో అయితే ద వే హీ నేర్చుకున్నానో కాదో తెలియదు కానీ ఇంకా, బట్ ఐ వాంట్ టు సెలెక్ట్ స్క్రిప్ట్స్ ద వే లైక్ హౌ హీ డస్. ఒక విజన్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అండ్ ఒక డిసిప్లిన్ అయినా. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లర్న్ ఫ్రమ్ నాని సార్. హీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఓరియేటర్ అన్నమాట. హీ స్పీక్స్ రియలీ వెల్. అంటే ఆయనకున్న ఎగ్జాంపుల్స్ అయినా, ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అయినా, ఆల్ బేసికలీ హీ స్పీక్స్ రియలీ వెల్ అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లుక్ అప్ టు హిమ్. అండ్ ఆల్సో ద కైండ్ ఆఫ్ what I love about him, I mean, it is not something to learn, it comes under experience anukunta. What I really love about that person, Nani sir, ante meer chuste most of his films, whatever I saw, most of the time will be debut directors or an actor like me, who he believed, Srikanth sir believed and gave a role like Suri. He sees something before anyone could see it. He sees your potential. He sees something in you before the world could see it. And I think that vision is very important for an industry. Like that's how you get people. That's how you get good work done. I think Adi Nani sir. Rashmika is very hardworking. She is very, very hardworking. You can't even believe. Ammayini chuste naaku ela anpistudi ante she never give you that star vibes aina edi ivvakunda she works and ఒక్కసారి నాకు సీరియస్గా అనిపించింది, ఈ అమ్మాయి స్టార్ అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? హూ డిజర్వ్స్ బెటర్ దెన్ దిస్ గర్ల్? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. మొత్తానికి అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటంటే ఇంకా సినిమా గురించి చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. యాక్చువల్గా మేము అడిగి తెలుసుకుంటాం కన్నా కూడా ఏం తెలియదు ఇంకా. ఐ వాస్ లర్నింగ్. అదే ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే మీరు చాలా మాకన్నా చాలా ముందున్నారు కాబట్టి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న ఫీలింగ్ అయితే వస్తుంది యాక్చువల్గా. సో ఇంకోటి ఏంటంటే మీరు ఒక హీరో, ఒక స్టార్ మెటీరియల్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటంటే పక్కింటి కుర్రాడు, మనతో ఎప్పటి నుంచో చాలా పరిచయం ఉన్నాడు, మనతో రోజు మాట్లాడే ఒక ఫ్రెండ్ అలా ఉంటారో అలా ఉన్నారనమాట. సో దట్స్ యువర్ గ్రేట్నెస్. మా గ్రేట్నెస్ ఏం కాదు, అంటే ఎదుటి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచడం అనేది మీ గ్రేట్నెస్ యాక్చువల్గా. సో మొత్తానికి ద గర్ల్ ఫ్రెండ్ అనే దాంట్లో ఏంటంటే పేరుకి గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా ఆ ట్రయాంగిల్ స్టోరీ అనేది మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. చూడాలి ఏముంటుంది అనేది. సో ఎప్పుడెప్పుడు చూస్తామని చాలా క్యూరియస్గా కూడా ఉంది. సో ఈ సినిమా తర్వాత మీకు మరిన్ని ఆపర్చునిటీస్, మీరు అన్నారే ఒక దగ్గర చూసి ఇంకొక దగ్గర రావాలని చెప్పి, ఈ సినిమాతో మీకు అవన్నీ ఎటు వస్తాయి. వాటితో పాటు మేము మీకు రావాలనుకుంటుంది ఏంటంటే కొత్త ఆడియన్స్. దీక్షిత్ శెట్టి అనే ఒక వ్యక్తిని ఓన్ చేసుకునే కొత్త ఆడియన్స్ మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.